ప్రాముఖ్యమైనటువంటి దినాన దేవుడు కోరిన అందాన్ని కలిగి ఉన్నావా? దేవుడు కోరిన అందాన్ని కలిగి ఉన్నావా? అందం అంటే అందానికి తుది మెరుగులు దిద్దుకోవడం చాలామంది చూస్తూ ఉంటాం. అంటే మనకున్న అందాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి సౌందర్యాన్ని దానికి తుది మెరుగులు దిద్దుకుంటాం. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు అద్దం ముందు నుంచి రారు అక్క చెల్లెళ్ళు అయితే చాలామంది. దానికి ఎన్ని గంటల తరబడైనా అందాన్ని తుది మెరుగులు దిద్దుకునే వాళ్ళు లేకపోలేదు. ఎందుకంటే అది వాస్తవం కాబట్టి అంగీకరించాల్సిందే ఎవరైనా. అద్దం చూడకుండా బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. అంటే ఖచ్చితంగా నీకు దేవుడిచ్చినటువంటి అందం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇంకా బాగా రెడీ అయ్యే బయటికి వెళ్తాం. అయితే ఇది బాహ్య సౌందర్యం మాత్రమే. ఎందుకంటే మనుషులు నన్ను చూస్తారు అన్న ఉద్దేశంతో కూడా మనం సిద్ధపడతాం. అవునమ్మా, మనుషులు నన్ను చూస్తారు. దానికోసం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, శుభకార్యకి వెళ్ళినప్పుడు ఈ సహోదరైనా డౌట్ వస్తుంది. ఎందుకంటే అంత అలంకరించుకుంటారు. అలంకరణ గొప్పగా ఉంటుంది. అయితే అలంకరణ విషయంలో నేను తప్పుపట్టట్లేదు, కానీ ఎవరిని కూడా దేవుడు కోరుకున్న అలంకరణ మనకుందా అన్నది నా ప్రస్తుత సారాంశం. దేవుడు కోరిన అందాన్ని కలిగి ఉన్నావా? ఎందుకంటే రేపు రాకడ సమయంలో, క్రీస్తు రాకడలో ఎత్తబడేటప్పుడు ఆయన చూసేది ఈ అందం మాత్రమే. ఈ అందం మాత్రమే. ఆ అందాన్ని బట్టి నిన్ను అక్కడికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ దేవుడు కోరుకునే బైబిల్ గ్రంథంలో ఏ అందాన్ని అయితే దేవుడు కోరుకున్నాడో, ఏ సౌందర్యాన్ని అయితే కోరుకున్నాడో, ఆ సౌందర్యం నీలో నాలో కనబడకపోతే నేను ఎత్తబడే స్థాయిలో ఉండను. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని. ఇది గ్యారంటీ, అండర్లైన్ చేసుకోవాలి. మన బైబిల్లో, మన హృదయంలో కూడా నేనేమంటానంటే, మన అంతరంగంలో, మన హృదయం అనే పలకల మీద మనుషులు లక్ష్యపెట్టే వాటిని దేవుడు ఖచ్చితంగా లక్ష్య పెట్టడు. మనుషులు ఏమి లక్ష్య పెడతారు? డబ్బుందా? ఆ డబ్బుంటే లక్ష్య పెడతారు. డబ్బున్నోడికి కుర్చీ, డబ్బు లేనోడికి కింద కూర్చో చాలులే. మర్యాద కూడా అలాగే ఇస్తారు. లోకంలో మనం చూస్తుంటాం. డబ్బున్నోడు అంటే అక్కడికి వెళ్తారు, ఆయన లోపల తీసుకొస్తుంటారు. లేడనుకోండి, హడ వస్తాడులే. ఇది మనుషుల భావన. కానీ దేవుడు అలా చూడ్డు. ధనవంతుడిని దేవుడు చూడలే, లాజర్ను చూశాడు దేవుడు. దరిద్రుడైన లాజర్ కనబడుతున్నాడు, ఆయన ఆత్మీయ స్థితి కనబడుతుంది దేవుడికి. కానీ ధనవంతుడి స్థితి కనబడుతుంది. కానీ లాజర్ స్థితిని దేవుడు గొప్పగా ఇచ్చినట్టుగా మనం చూడగలం. అంటే మనుషులు లక్ష్య పెట్టి వాటిని దేవుడు ఖచ్చితంగా లక్ష్య పెట్టడు. ఇంకొక మాట, లూకాసు వార్తలో ఒక మంచి మాట ఉంది, 16-15లో కూడా మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడం అనడానికి అక్కడ లూకా 16-15లో చివరి మాట, మనుషుల్లో ఘనంగా ఎంచబడినది. ఇది గ్యారంటీ. ఇది కూడా అంటే మనుషుల్లో ఘనంగా దేన్ని ఎంచుతారు? అధికారాన్ని ఎంచుతారా? అందం, ఆస్తిపాస్తులు, అంతస్తులు. అంటే మనుషుల్లో ఘనంగా ఎంచేవి దేవుడికి అసహ్యం. చూసారా? అంటే మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, దేవుడి ఆలోచనలు, దేవుడి ఉద్దేశాలు చూడండి. అంటే మనుషులు పైరూపాన్ని చూస్తారు. నేనైతే నీ అందం చూడను. నువ్వు నల్లగా ఉన్నావా, పొట్టిగా ఉన్నావా, లావుగా ఉన్నావా, అది చూడను. దేవుడు ఖచ్చితంగా చూడ్డు. నీ ఆత్మీయ స్థితి ఏంటో చూస్తాడు. అందుకే దేవుడు నీ హృదయమును లక్ష్య పెట్టేవాడు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని ఆయన చూడ్డు. ఆయన చూడ్డు. ఒకవేళ నేనైనా, మనమైనా ఎంత ఉందో బయట ఆస్తిపాస్తులు, అంతస్తులు, వాళ్ళకున్న అధికారం, వాళ్ళకున్న హోదా, వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులు, ఇవి మనుషులు చూస్తారు, దేవుడు చూడ్డు. అందుకే మనుషుల్లో ఘనంగా ఎంచబడిన దేవుడికి ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. దేవుడికి అది అసహ్యం. కాబట్టి ఈరోజు అసలు నిజంగా దేవుడు కోరుకున్న అందం ఏంటి? నిజంగా అందాన్ని కలిగి ఉన్నానా? ఒకవేళ అందం నీలో నాలో లేకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు పరలోకం మెట్టు కూడా ఎక్కలేవు. పరలోకం మెట్టు కూడా ఎక్కలేవు అంటున్నాను నేను. ఎందుకంటే బాహ్య సౌందర్యం ఎంతున్నా పక్కన పెడదాం. నీ బాహ్య సౌందర్యం ఎవరికైనా, అందరూ నాకు తెలిసి ఎవరి అందం వాళ్ళదే. ఎవరి అందాన్ని ఎప్పుడు కించపరచకూడదని చెప్పాను మీకు కూడా. ఆ నల్లోడు వస్తున్నాడు రా, నల్లోడు వస్తున్నాడు అన్నావు కదా, నువ్వు దేవుణ్ణి దూషించినట్టు. తెలుసా ఆ విషయం? ఎవరికీ తెలియదు చాలామందికి. ఎందుకు? ఆ నల్లగా పుట్టించింది ఎవరు అంటే నువ్వు ఇండైరెక్ట్గా నీకు తెలియకుండా ఎవరిని దూషిస్తున్నావు? అది మన అజ్ఞానం అన్నమాట. ఆ పొట్టిది, నల్లది, ఆ దెబ్బోడు, ఆ బక్కది మాట్లాడుతుంటారు లోకంలో. ఎవరిని కించపరిచే హక్కు నీకు లేదు.
ఎందుకంటే అలా పుట్టడానికి కారణం దేవుడు. అంటే నువ్వు తెలియకుండానే దేవుణ్ణి ధిక్కరించే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు మనుషులు. నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా మనిషే కదండి. వారికున్న ఎలా పుట్టించాలో దేవుడు పుట్టించాడు అంతే మనల్ని ఆ తల్లి గర్భంలో. కాబట్టి పుట్టుకను మనం వాళ్ళని ప్రశ్నించే హక్కు కనుక మనకు లేదు. ఎందుకంటే ఆ పుట్టుకనిచ్చింది దేవుడు. ఎవరు ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఎవరి అందం వాళ్ళదే, ఎవరి అందం వాళ్ళదే. అలాంటి బాహ్య అందాన్ని బట్టి దేవుడు ఎప్పుడు కూడా మనుషులు లెక్క పెట్టాడు. అందుకే దేవుడు కోరిన అందం ఏంటి, అసలు దేవుడు ఏం కోరుకున్నాడు? వాస్తవానికి దేవుడు ఇశ్రాయేలు జీవితంలో చూసినప్పుడు సియోను కుమారి విలాపవాక్యాలు 1వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. విలాపవాక్యములు 1:6లో సియోను కుమారి నీ సౌందర్యం అంతయు, సౌందర్యం పోయిందన్నాడు. వాస్తవానికి సౌందర్యం పోవడం అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళున్న సౌందర్యం పోయిందన్నాడు. అంటే నీకున్న అందం పోవడం కాదు, అంటే బాహ్య రూపం చెప్పట్లేదు దేవుడు, అలా చెప్పడు. మీకున్న గుణాలు బాగోలేదు, మీ బుద్ధి బాగోలేదు, మీ యొక్క మెంటాలిటీస్ వాళ్ళ ప్రవర్తన బాగోలేదు. ప్రవర్తన బాగోలేకపోతే సియోను కుమారి, ఈరోజు సియోను అంటే కొత్త నిబంధన సంఘానికి సాదృశ్యం. పాత నిబంధనలో సియోను యెరూషలేము మందిరం, సియోను కుమారి అన్నాడు సింపుల్గా. కానీ ఇశ్రాయేలు జీవితం అంతా కూడా నీ సౌందర్యం తొలగిపోయింది. సంగమా, ఈరోజు నేను అంటున్నాను, సంగమా నీ సౌందర్యం ఉందా తొలగిపోయిందా? తర్వాత కిందకి చదువుదాం. ఎందుకు తొలగిపోయింది? దాని అదుపుతులు మేత లేకపోయింది. అమ్మ మేత లేకపోతే పశువులు ఎలా ఉంటాయి? సన్నిబాబు గారికి తెలుస్తుందంటారా? మేత పెట్టకపోతే ఒక నెల రోజులు పెట్టకుండా ఉన్నాడు బ్రదర్. మేత ఒక నెల రోజులు 2 నెలలు పెట్టట్లేదు. మేత లేకపోతే అమ్మ ఏమవుతాయి? పశువులు బక్క చిక్కిపోయి చచ్చిపోయే పరిస్థితి కూడా ఉంటుందిలేండి. అంటే ఈరోజు మేత లేకపోవడం వల్ల సౌందర్యం పోయింది అంటున్నాడు. ఇంతకీ దీనికున్న అంతరార్థం ఏంటి? సియోను కుమారి సౌందర్యం మేత లేకపోతే, ఈరోజు మనం కూడా అన్నం తినకపోతే మొఖాలు పీలికిపోవు. ఒక నెల రోజులు తినకుండా, నెల రోజుల వరకు ఎందుకులేండి, ఎందుకంటే మన స్థాయి మనం ఖచ్చితంగా నెల రోజులు అవసరంలే. అంటే సౌందర్యము తొలగిపోయింది. సంఘముగా దేవుడు కోరుతున్న ఇశ్రాయేలు జీవితంలో సియోను కుమారులో ఏ సౌందర్యం ఎందుకు పోయిందంటే మేత లేకపోవడం వల్ల. ఈరోజు వాక్యం అనే మేత లేకపోవడం, సంఘము నా సౌందర్యం కూడా పోయింది. సంఘముగా దేవుడు కోరుకున్న అందం ఎందుకు నేను కోల్పోయానంటే మేత లేకపోవడం. ఆ రోజు మేత లేకుండా వాళ్ళ సౌందర్యాన్ని తొలగిపోయారు. ఈరోజు దేవుని వాక్యం అనే మేత నాకు లేకపోవడం వల్ల నా అందాన్ని కోల్పోతున్నాను. ఇది బాహ్య సౌందర్యమైన అందం కాదు, అంతరంగ సౌందర్యాన్ని కోల్పోతున్న. ఎవరైనా ఎందుకు కోల్పోతారంటే మందిరానికి రాక, దేవుని మాటలు చదవక, దేవుని వాక్యం వినక వాళ్ళకున్న అందాన్ని కోల్పోతారు. ఈరోజు దేవుడు కోరుకున్న అందాన్ని చదువుదాం. మీకు చాలాసార్లు మీరు చదువుంటారు, గ్రంథంలో మనం చూస్తాం. కానీ ఇది మాత్రమే దేవుడు కోరుకున్న అందం అని అందరం గ్రహిద్దాం. ఎందుకంటే నువ్వు ఎంత అందంగా రెడీ అయ్యేవో మనుషులు చెప్పుకుంటారేమో లోకంలో, ఆ అమ్మాయి ఎంత బాగుందో, ఆ అబ్బాయి ఎంత బాగున్నాడో. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? అమ్మ బాగా అందంగా ఉన్నా ఏమందం, గుణం బాగాలేనప్పుడు. అందానికి ప్రాముఖ్యత దేనికి గుణిస్తాం, దేనికి మనం విలువిస్తాం? గుణానికి. ఒక వివాహం అయిన భార్యాభర్తల్లో భార్య అందం ఎంతకాలం చూస్తాడు? మహా అయితే అందాన్ని బట్టి కాపురం చేయడు, గుణాన్ని బట్టి కాపురం చేస్తాడు జీవితాంతం. కాదంటారా? ఒక వ్యక్తి యొక్క అందాన్ని బట్టి కాదు. నీ భార్య అందం మహా అయితే నీకు 1 సంవత్సరం, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఉంటారు, మహా అయితే సౌందర్యం ఆ అందం ఎంతకాలం. కానీ ఆవిడ గుణం జీవితాంతం కాపురం చేయాలి. అందుకే గుణవంతురాలుగా మనకి గుణవతి గురించి మాట్లాడుతూ ఉంటాడు. కారణం ఏంటంటే గుణంతో జీవితాంతం కాపురం చేయాలి. అందం సౌందర్యం ఎంతకాలం ఉంటుంది? మహా అయితే సంవత్సరం పెరుగుతున్న కొలది పైన రూపం అంతా తొలగిపోతుంటుంది. ఆ రోజు అందం ఈ రోజు కనబడదు. కానీ నీ ఆత్మ సౌందర్యం, ఆ గుణం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సెలక్షన్ చేసుకున్నప్పుడు ఒక భార్యగా ఒక భర్తగా చూసుకుంటే గుణం ప్రాముఖ్యం. గుణంతో నువ్వు జీవితాంతం కాపురం చేయాలి తప్ప అందంతో ఏం కాపురం చేస్తారండి? మహా అయితే కొన్ని రోజులు మాత్రమే. కాబట్టి ఈరోజు దేవుడు సంఘానికి మాట్లాడుతూ సౌందర్యం పోయింది అన్నాడు. ఈరోజు సంఘంగా ఈరోజు ఇక్కడ కూడుకున్న మనలో దేవుడు కోరుకున్న అందం నిజంగా కలిగి ఉన్నామా లేదా? చివరికి వెళ్ళేసరికి మనకు అర్థమవుతుంది. రైట్, దేవుడు మన రాజుగా చూడండి. దేవుడు రాజు అయితే 45వ కీర్తన 11వ వచనం, 45వ కీర్తన, దేవుడు ఏం కోరుకున్నాడో చూడండి మనలో. ఈ రాజు, ఈ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అండర్లైన్ చేసుకుందామమ్మా ఈ మాట. చూడండి, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యాన్ని కోరాడు. అంటే నువ్వు బాగా మేకప్ అయి ముందుకెళ్ళమనా? ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు వాడావమ్మా తల్లి? చాలా వాడావండి.
ఆ సౌందర్యం ఆయనకు వద్దు. ఆ సౌందర్యంతో ఇక్కడికి వచ్చి కూర్చున్నా, నువ్వు ఎక్కడున్నా నీ సౌందర్యం అతనికి లెక్కే లేదు. అసలు చూడ్డు ఆ సౌందర్యాన్ని. నీ ప్రభు ఏం కోరుతున్నాడు అన్నాడు చూడండి. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు. దేవుడు నిజంగా మన సౌందర్యాన్ని కోరుతున్నాడంటే అసలు ఏ సౌందర్యాన్ని కోరుతున్నాడు? గ్రంథం చదివేస్తుంటాం మనం. దేవుడు కోరుకునే సౌందర్యం ఇదా? ఈ సౌందర్యాన్ని దేవుడు కోరుకునేది. నీలో ఉన్నటువంటి అంతరంగ సౌందర్యం, అంతరంగమైనటువంటి స్థితి దేవుడు కోరుతున్నాడు. ఈరోజు దేవుడు మన ప్రభు కోరుతున్న అందం ఏంటంటే అతను నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. నిజంగా సౌందర్యంగా ఉన్నామా? బాహ్య రూపం మాత్రం బాగున్నాం, ఎందుకంటే బాగా రెడీ అయ్యి వచ్చి కూర్చుంటాం మనందరం. కానీ ఈ అందాన్ని లోకం అందరూ కోరుకుంటారేమో కానీ దేవుడు నీలో చూసేది మాత్రం ఈ అందాన్ని చూడ్డు. అసలు అందాన్ని కోరినవాడు కాదు. దేవుడు ఏ అందాన్ని కోరుతున్నాడో ఈరోజు మనం చూస్తాం. దేవుడు ఏ సౌందర్యాన్ని లెక్కలోకి తీసుకొస్తాడు? ఒక రోజున ఎత్తబడే స్థాయిలో ఏ అందం ఉంటే ఆ వ్యక్తి ఎత్తబడతాడు. అందుకే దేవుడు కోరిన అందాన్ని కలిగి ఉన్నావా? మేత లేకపోవడం చదువుకున్నాం. మేత అంటే ఏం చెప్పుకున్నాం? వాక్యం చదవకపోవడం, వాక్యాన్ని వినకపోవడం. జార్జ్ ముల్లర్ తెలుసా మీలో చాలామందికి? జార్జ్ ముల్లర్ బైబిల్ని సుమారు 200 సార్లు చదివాడు. ఆయన 200 సార్లు పూర్తి చేశాడు జార్జ్ ముల్లర్ అని ఆయన. 200 సార్లు. మరి మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. ఆయన దగ్గరికి ఇంటర్వ్యూ చేసినప్పుడు జార్జ్ ముల్లర్ గారిని అడిగిన ప్రశ్న, బైబిల్లో నీకున్న జ్ఞానం ఎంత అని అడిగారట ఆయన్ని. బైబిల్లో నీకున్న జ్ఞానం అంతా అంటే సముద్రంలో నీటి బుట్టంత అన్నాడట ఆయన. 200 సార్లు బైబిల్ చదివిన ఆ గొప్ప మహానుభావుడు బైబిల్లో నీకున్న జ్ఞానం అంతా అని ఒక ఆయన అడిగితే, సముద్రం దగ్గర నీటి బొట్టు ఎంత ఉంటుందండి? అంతండి నా జ్ఞానం. మరి మన జ్ఞానం ఏమనుకోవాలి? నీటి తుంపర కూడా ఉండదు మనకి. చూడండి, మాట్లాడుతున్నప్పుడు ఏమొస్తాయి బయటికి? నోటు తుంపరలు వస్తాయి. ఆయనే నీటి బొట్టు అంటే 200 సార్లు బైబిల్కి క్షుణ్ణంగా చదివినటువంటి జార్జ్ ముల్లర్ గారు. మనం ఏమంటాం? చదివాం, నాకు మీరు ఏదైనా అడగండి అంటే ఒక రకంగా మాట్లాడతామేమో. మనకున్న జ్ఞానం ఎప్పుడూ తక్కువే. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలు అయిందో క్రైస్తవ జీవితంలో ఇక్కడికి వచ్చి? చాలామంది నాకన్నా ముందు అనుభవజ్ఞులు ఉంటారు మీలోని. దేవుణ్ణి నమ్ముకుని చాలా సంవత్సరాలు ఉండుండొచ్చు, కానీ అదే బైబిల్ చదువుతున్నాం. ఏ రోజు విన్నా కొత్తగా ఉంటుందా లేదా? ఎస్టర్డేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుడేస్ వేస్ట్ పేపర్ కాదా? ఎస్టర్డేస్ న్యూస్ పేపర్, నిన్న చదివిన పేపర్ ఈరోజు మనకి దేనికి ఉపయోగిస్తారు? నిన్న అయిపోయింది. కానీ ఎన్ని సంవత్సరాలు జరిగినా, ఎన్ని సంవత్సరాలు అయినా మనం చదువుతుండగా ఇంకా ఏదో ఒక కొత్త విషయం, ఏదో ఒక తెలియని విషయం. అదే బైబిల్ గొప్పతనం. నిజంగా మనం చదువుతుంటే అనుభవిస్తూ ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నారు, కానీ ఏదో ఒక విషయం, ఏదో ఒక కోణంలో ఏదో ఒక విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ నిన్న చదివిన న్యూస్ పేపరు ఈరోజు వేస్ట్ పేపర్ అయిపోయింది. అంతే. అంటే బైబిల్ గ్రంథానికి ఉన్న ఘనత 200 సార్లు చదివిన ఆ మహానుభావుడు నిజంగా ఆశ్చర్యం వేసింది. నాకెంత ఉందండి బైబిల్ జ్ఞానం? నాకేమీ లేదు, నాకు నీటి బుట్ట అంత అన్నాడు. మరి మనం ఎంత అనుకుందాం? మనకున్న జ్ఞానం ఎంత? ఈరోజు దేవుడు నీకు ప్రశ్నిస్తున్నాడు, బైబిల్లో నీకున్న జ్ఞానం ఎంత? ఎందుకు బైబిల్లో నీకున్న జ్ఞానం అడుగుతున్నామంటే, బైబిల్లో ఆ జ్ఞానం లేకపోతే సౌందర్యం అనేది రాదు. అంతరంగ సౌందర్యం దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ అందం కలిగి ఉండాలంటే బైబిల్ని ఎక్కువగా చదువుతూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ఈరోజు రకరకాల వ్యాపకాలలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో మనం బిజీ షెడ్యూల్స్ బట్టి వాక్యాన్ని చదవడమే మానేసే వాళ్ళు ఉంటారు. తక్కువ చదివిన క్యాలెండర్లో వాక్యాన్ని సరిపెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. చదివేశాను ఏది ఒక వర్స్ చదివి వెళ్ళిపోతుంటారు కొంతమంది. నిజంగా ఎంతగా దేవుని గ్రంథాన్ని చదువుతూ ఉంటే అంతగా నీ ముఖంలో తేజస్సు వెలుగుతూ ఉంటుంది, నీ యొక్క సౌందర్యం కనబడుతూ ఉంటుంది, కనపరుస్తూ ఉంటావు లోకంలో. చూసారమ్మా, ఇప్పుడు అంత తగ్గించుకున్నాడు చూడండి. నాకు బైబిల్లో జ్ఞానం నీటి బొట్టు. మనం ఎన్నిసార్లు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది, మీరు ఎన్నిసార్లు చదువుంటారు బైబిల్ని? సుమారు 3-4 సార్లు చదువుంటారా? ఇంతవరకు మీ యొక్క ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో బైబిల్ని ఎన్నిసార్లు పూర్తి చేశారు? ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుడు కోరేది శరీర అలంకరణ కాదు. ఏం రాశాం ఇక్కడ? అంతరంగ సౌందర్యమే. అక్కడ ఏమన్నామా? నీ రాజు, నీ ప్రభువు నీ సౌందర్యాన్ని కోరాడు. అంటే దేవుడు కోరేది ఏ సౌందర్యం? గ్యారంటీ, ఇది ముమ్మాటికి 100కి 100 రూపాయలు అంగీకరించినా అంగీకరించకపోయినా నీ బాహ్య సౌందర్యంతో దేవుడికి సంబంధమే లేదు. దేవుడు కోరుకునేది నీ అంతరంగ సౌందర్యం. అంతరంగ సౌందర్యం బాగా ఉండాలంటే ఎంత ఎక్కువగా వాక్యాన్ని వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి. నెంబర్ 1, అందం గురించి ఏం చెప్పుకున్నాం? సామెతల గ్రంథం. అసలు నిజమైన అందం ఏంటో చెప్తాడు అక్కడ. చదువుదాం. సామెతలు 31:30లో కంటత వాక్యం మనకి, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ
కొనియాడబడును. అంటే దేవుని యందు అందం ఏంటంటే భయము భక్తే. దేవుని యందు నిజంగా నీలో అందం ఉందా లేదా? ఇప్పుడు ఈ వ్యక్తిని చూపించి పలానా అమ్మాయిని చూపించి, అబ్బాయిని చూపించి అందం ఉందా అని దేవుడిని అడిగారు అనుకోండి, దేవుడు ఏం చూస్తాడు? భయము భక్తి ఉందో చూస్తాడు. యోసేపు అందగాడేనా? ఆయన మామూలుగానే అందగాడు. ఎలాగా? 2 రకాలుగా కూడానా. ఆయన మామూలుగానే రూపసి సౌందర్యవంతుడు. యోసేపు గురించి రాయబడిన మాట ఆదికాండం 39లో చూస్తాం మనం. ఆయన సౌందర్యవంతుడు, బాహ్య రూపంగా సౌందర్యవంతుడే. కానీ ఆయన దేవుడంటే భయము భక్తి కలిగిన వాడేనమ్మా. భయము భక్తి ఉంది కనుక పోతీఫర్ భార్య విషయంలో ఎంత భయం ఉన్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యం ఎలా చేస్తానన్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు యోసేపు గారు. ఆయన నిజమైన అందం కలిగి ఉన్నాడు. బాహ్య అందం ఉన్నా లేకపోయినా దయచేసి అమ్మ మనందరం దేవుడంటే భయము భక్తులు ఎక్కడైనా ఉండాలి. సంఘానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, నేను యాక్టింగ్ చేసేస్తే కాదు, వేషధారణ, కపటము కాదు కాదు, అలాంటి బ్రతుకు దేవుడు నాలో చూడకూడదు. నేను ఏ స్థలంలో ఉన్నా, ఇంక్లూడింగ్ మీ స్నేహితులతో తిరుగుతున్నప్పుడు, బయట ఉంటారు మీరు, ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు, మీ స్నేహితుల దగ్గర కూడా దేవుడంటే నువ్వు భయము భక్తి కలిగిన వాడిగా కనబడాలి. అది నిజమైన అందం. ఇక్కడ అందంగా ఉండి దేవుడికి తెలియదమ్మా. చెప్పాను కదా, దేవుడు అమాయకుడు కాడు. దేవుడు అమాయకుడు కాడు కదా. ఇక్కడ ఎలా ఉంటున్నామో, నువ్వు బయట ఎలా ఉంటున్నావో, స్నేహితుల దగ్గర ఎలా ఉంటున్నావో, ఉద్యోగ స్థలాల్లో ఎలా ఉంటున్నావో, నీ రక్త సంబంధికుల దగ్గర ఎలా ఉంటున్నావో, నీ బంధువుల దగ్గర ఎలా ఉంటున్నావో, సమాజంలో ఎలా ఉంటున్నావో, దేవుడు ఖచ్చితంగా నిజమైన అందం భయభక్తులే. మరి ఒక్కసారి మన గుండెల మీద చేసుకుని నిజంగా నాలో భయము భక్తి ఉందా? ఉంటే దేవుడికి నువ్వు అందంగా కనబడతావు. దేవుడు కోరుకున్న అందం ఏంటంటే నీలో భయము భక్తి ఉండాలి. యోబు అందగాడేనా? యోబు క్యారెక్టర్ ఏంటమ్మా? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అందగాడే. అది అందం. ఆయన బాహ్య రూపం మనకు అనవసరం. యోబు గారు ఎలా ఉంటారో. తర్వాత రూపాన్ని కోల్పోయాడా? కోల్పోయాడు. అనారోగ్యపడిన అమ్మ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఏమొచ్చాయి? అందాన్ని కోల్పోయాడు. కానీ అందగాడే, దేవుని దృష్టిలో అందగాడే యోబు. కారణం ఏంటంటే ఆయనలో భయభక్తులు ఉన్నాయి. ఎవరిలో అయినా భయము భక్తి ఉంటే నువ్వు నిజంగా దేవుడు కోరుకున్న అందం నీలో ఉన్నట్టు. అదే భయము భక్తి నాలో లేవనుకోండి, నేను దేవుడు కోరుకున్న అంతరంగ సౌందర్యం నాలో లేదు, కోల్పోయాను. ఎందుకు కోల్పోయావు? మేత లేదు. మేత లేకపోవడం వల్ల నువ్వు అందాన్ని కోల్పోతున్నావు. వాక్యాన్ని వింటూ చదువుతూ ఉంటే దేవుడు కోరుకున్న భయము భక్తి మాలోకి వస్తాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు, సామెతలు 9:10 అంటారు. ఆయన యందు భయము భక్తి ఉంటే దేవుడు జ్ఞానానికి మూలమన్నాడు. కాబట్టి అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం. అందం ఒక వ్యక్తిని ఎలా మోసం చేస్తుందో అబ్షలోం జీవితాన్ని చెప్తాను నేను. అందం అబ్షలోం జీవితాన్ని ఎలా మోసం చేస్తుంది? అబ్షలోం ఎవరు? దావీదు యొక్క కుమారుడు, రెండో కుమారుడు. మొదటివాడు అమ్నోను, రెండోవాడు అబ్షలోము. ఈ అబ్షలోము తన జీవితంలో ఎంత అందగాడంటే బైబిల్ గ్రంథమే చెప్పింది. 2 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. అబ్షలోం చాలా సౌందర్యవంతుడని రాస్తుంది గ్రంథంలో, 2 సమూయేలు 14వ అధ్యాయం. కానీ అతని అందం అతను ఎలా మోసం చేసిందో చూడండి. 2 సమూయేలు 14వ అధ్యాయం 25-26. ఇశ్రాయేల్ అందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును, అబ్బా, అరికాలు మొదలుకొని తల వరకు, అంటే ఎంత అందగాడో చూడండి. ఇశ్రాయేల్ అందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒకడును లేడన్నారు. అరికాల నుంచి తల వరకు ఎక్కడ లోపల అంటే ఏ మచ్చ లేదన్నమాట ఆయనకి. తర్వాత తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అంటే దీన్ని బట్టి ఒక విషయం అర్థమవుతుంది. ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనోడు కత్తిరించుకోడు, జుత్తు పెంచుకుంటే. జుత్తు ఉంటే అందంగా ఉంటారా, జుత్తు లేకపోతే అందంగా ఉంటారా? మీకు తెలుసు పట్టపుర అందం ఏంటమ్మా జనరల్గా. అదే పట్టపురకు విగ్గెట్టాడు అనుకోండి, ఇతనేనా అనిపిస్తుంది. తీసేస్తే వయసు ఏదో ఎక్కువలాగా అనిపిస్తుంది జనరల్గా. అంటే తలుంటే ఈ అబ్షలోం తన జీవితంలో ఏం చేశాడంటే, ఎలా మోసపోయాడంటే జుత్తు ఎప్పుడు కత్తిరించుకోవాలి. క్రైస్తవ జీవితంలో మనం కూడా. అయితే పాత నిబంధన కాలంలో ఆయన జీవితంలో జుత్తు ఎక్కువగా పెంచాడు. ఇప్పుడు జుత్తు ఎక్కువగా పెంచడం అందానికి సూచన. ఈ జుత్తు పెంచడం వల్ల ఏమైందంటే ఆ జుత్తే అతను ప్రాణం తీసింది. అందంగా ఉంటుంది కరెక్టే. ఆ అందం అందం ఏం చేస్తుంది? అందం మోసం చేస్తుంది నిన్ను. నీ అందమే నిన్ను మోసం చేస్తుంది. ఇప్పుడు అబ్షలోము ఎప్పుడైతే ఆ కురులు బాగా పెంచుకున్నాడో ఏం జరిగిందో 18వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. అక్కడే 2 సమూయేలు 18వ అధ్యాయం. అబ్షలోమును చంపడానికి ట్రై చేస్తున్నాడు యోవాబు. యోవాబు అంటే ఎవరు? దావీదు యొక్క సైన్యాధిపతి, దావీదు అక్క సెరూయ కుమారుడు, అక్క కొడుకే.
మేనమామ అవుతాడు. కానీ అక్క కొడుకే దావీదు కుమారుని చంపాలని చూశాడు. చూడండి 9వ వచనం. అబ్షలోము కంచరగాడిద మీద ఎక్కిపోవచ్చు, దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచరగాడిద గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యను వేలాడుచుండగా గాడిద వెళ్ళిపోయింది. ఇంతకీ ఎందుకు చెట్టుకు చిక్కుకుంది? దేనివల్ల చిక్కుకుంది? నీ జుత్తే. నీకున్నటువంటి కురులు కట్ చేయట్లేదు కదా నువ్వు. సంవత్సరానికి ఒకసారి కట్ చేసుకుంటావు. సంవత్సరానికి ఒకసారి అంటే ఎలా ఉంటుంది మీరు చూడండి. సంవత్సరానికి ఒకసారి కట్ చేసుకుంటున్నాడు కదా, అది కూడా తప్పదని, భారంగా ఉందని. లేదంటే తీయుడు మనోడు, అబ్షలోము తీయుడు. బరువుగా ఉంటుంది సంవత్సరానికి ఒకసారి అని సంవత్సరానికి ఒకసారి కట్ చేస్తున్నాడు. కానీ ఆ కురులు ఇప్పుడు ఏవైతే కంచరగాడి మీద వెళ్తున్నాడు, చెట్టు ఉంది, ఈ కురులన్నీ కూడా ఆ మస్తకి వృక్షానికి అంటికిపోయి అవి రెండు చిక్కులు పడిపోయి ఏలబడిపోయాడు. ఆకాశంకి భూమికి మధ్య కంచరగాడిదేమో వెళ్ళిపోయింది. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, యోవాబు చంపమని చెప్తాడు ఒక ఆయనకి. మీరు తర్వాత చూడండి. చంపమని చెప్తే ఎవరూ చంపరు. ఆఖరికి యోవాబు 14వ వచనం. యోవాబు నీవు చేయు వరకు నేను కాచుకుని ఉందునా 3 బాణములు చేత పట్టుకుని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకనూ ప్రాణముతో ఉన్న అబ్షలోముకు గుండెకు గురిపెట్టి ఆయుధములు మోయేవారు 10 మంది చుట్టుకొని ఉండగా, అబ్షలోము నీ అందం నిన్ను మోసం చేసింది నాయన. నువ్వేదైతే కురులు పెంచుకుంటున్నావో అందంగా ఉందని, ఆ కురులే ఈరోజు నీ ప్రాణాన్ని తీసాయి. అందం మోసకరం. ఈరోజు ఇదే కాదండి, ఎవరి జీవితంలో చూడండి, చాలామంది జీవితంలో అందం నిజంగా నిన్ను మోసం చేస్తుంది. ఎలా అంటే, కొంతమందికి అందాన్ని బట్టి గర్వం వస్తుంది. నా అంత అందగైతే సంఘంలోనే లేదు అనుకున్న వాళ్ళు కూడా బయటికి చెప్పరు కొంతమంది. నా అంత అందగత్తే మా క్లాసులోనే లేరు ఒక చదువుతున్న పిల్లలైతే. నేను ఎంత అందంగా ఉంటానో అంటే, నీ అందం నీకు గర్వాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. నీ సౌందర్యాన్ని బట్టి గర్వం వస్తుంది. ఈరోజు అబ్షలోము జీవితం చూడండి, మోసపోయాడు. ఏది నిజమైన అందం? దేవుడి యందు భయము భక్తి. ఆ భయము భక్తి ఉంటే అది నిజమైన అందం. అంతేగాని అబ్షలోము చూసారా, తనకున్న కురులను బట్టి ఆ కురులతోనే చెట్టుకి ఏలాడిపోతే దొరికిపోయాడు అడ్డంగా. యోవాబు వచ్చి బాణం తీసి గురిపెట్టి గుండెకు గురిపెట్టి బాణంతో చంపేశాడు. దావీదు కుమారుడు చనిపోయాడు. దావీదు ఎన్నో రోజులు ఏడ్చాడు అబ్షలోము గురించి. అంటే అందం ఏదైతే కోరుకుంటావో ఆ అందం నిన్ను మోసం చేస్తుంది. దేవుడు కోరుకున్న అందం నిన్ను మెరుగుపరుస్తుంది. దేవుడు కోరుకున్న అందం నిన్ను కాపాడుతుంది. నిజంగా దేవుని యందు భయభక్తులు ఉంటే నీ జీవితం అది నిజమైన అందం. మనకుందా? దేవుని యందు భయభక్తులు ఉండాలి అంటే మేత అందుతూ ఉండాలి. ఆ మేత నేను తీసుకుంటూ ఉండాలి. ఎంతగా మేత తీసుకుంటూ ఉంటానో అప్పుడు దేవుని యందు నిజంగా ఈ అందం నాలో బయటపడుతుంది. నెంబర్ 2, అనకువ స్వస్థ బుద్ధి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. దేవుడు కోరుకున్న అందం ఏంటి? ఆయన కోరుకున్న నిజమైన అందం 1 తిమోతి 2వ అధ్యాయం 9 నుండి ఇలా రాయబడి ఉంది. మరియు స్త్రీలు అనకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అని అన్నాడు. రైట్. స్త్రీలకు ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఏం చెప్పాడు అంటే, దేవుడు కోరుకున్న అందం ఏంటంటే, మనం ఎన్ని నగలు వేసుకున్నాం, ఆవిడ 3 చైన్లు వేసుకుంది, ఒక నెక్లెస్, ఒక మనుషులు ఏం చూస్తారు కదమ్మా, ఎన్నున్నాయి ఆవిడ మెడలోని. చాలామంది బయటికి వెళ్తున్నప్పుడు చెప్తుంటారు, వాళ్ళ చూపు ఎలా ఉంటుంది తెలుసా, మన మెడకాలు చూస్తుంటారు. ఏంటి ఇలా చూస్తున్నారు, మెల్లకన్నేమో అనుకున్నాను 2 సార్లు. కాదు వాళ్ళు చూసేది నీ మెడని. నిన్ను చూడరు, మాట్లాడుతుంటారు, మెడ చూస్తుంటారు. చాలామందిని చూస్తాం, మీరు కూడా చూసే ఉంటారు మీ జీవితంలో. అంటే వాళ్ళు చూసేది మెడే, ఏం వేసుకున్నారు, దాన్ని బట్టి వాళ్ళకి విలువ అనమాట జనరల్గా. కానీ దేవుడు నిన్ను చూసేది నీకు ఎలా విలువిస్తాడంటే, నీలో అనకం ఉందా? నీ మెడ చూడ్డు దేవుడు. మనుషులేమో మెడ చూస్తారు, దేవుడేమో అనకం ఉందా ఈవిడిలోని, ఈ అబ్బాయిలో ఆ వినయమైన స్వభావం ఉందా, మంచి బుద్ధి ఉందా? స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి. అంటే కుళ్ళు బుద్ధి, సొండు బుద్ధి ఉంటాయి కదా, కపట బుద్ధి. ఈ బుద్ధులు కాదు. కొంతమంది కుళ్ళు బుద్ధి, సొండు బుద్ధులు ఉంటారు. ఆ బుద్ధుల గురించి చెప్పట్లే. ఆరోగ్యకరమైన బుద్ధి, ఒక మంచి బుద్ధి, అది చూస్తాడు దేవుడు. ఇది నిజమైన అందం. ఎంతమంది అక్క చెల్లెల్లో, అన్నదమ్ముల్లో అనకోవ కలిగి ఉన్నారు, వినయం కలిగి ఉన్నారు? ఎంతమంది ఉంటారు? ఎంతగా నువ్వు అనకోగా ఉంటావో
ఎంతగా అనుకోగా ఉంటావో, ఇది నిజంగా దేవుడు కోరుకున్న అందం ఇదే. నువ్వు ఎన్ని నగలేసుకున్నావు, ఎన్ని ముత్యాలు వేసుకున్నావు, ఎన్ని విలువల వస్త్రాలు ధరించుకున్నావు, ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ 10,000 అండి. అవునా? ఆ అమ్మాయి దగ్గర ఏమీ లేదు. కానీ ఆ అమ్మాయి అనుకోగలిగే అమ్మాయి ఉందనుకోండి సంఘంలో. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక అమ్మాయి అనుకోగా ఉంది, మంచి బుద్ధి కలిగిన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి డ్రెస్సు 200. పక్కన ఒక అమ్మాయి కూర్చుంది, 10,000 అండి ఆ అమ్మాయి డ్రెస్సు. అదే చూస్తుంటారు మనుషులు, 10,000 డ్రెస్సు. కానీ ఆ అమ్మాయిలో అనుకోలేదు, స్వస్థ బుద్ధి లేదు. దేవుడు ఏం కోరుకుంటాడు? దేవుడు కోరుకున్న అందం ఎలా ఉంటుందంటే, ఆ 200 డ్రెస్ చేసుకున్న డ్రెస్ చూడలేదు దేవుడు. ఆవిడలో అనకం ఉందా, స్వస్థ బుద్ధి ఉందా, అది నాకు కావాలంటున్నాడు. అది కోరుతున్నాడు. అది మనలో ఉండాలంటున్నాను దేవుడు ఈ రోజున. దేవుడు కోరిన అందం ఏంటంటే, అబ్బాయిగా అమ్మాయిగా మీలో అనకం ఉండాలి. అనకువ అన్న మాటకు అర్థం ఏంటమ్మా? తల్లిదండ్రులకు ఎలా ఉండాలి? లోబడి బ్రతకడం. అమ్మ అబీగైలు గుర్తుందా మీ అందరికీ? సమయంలో మొదటి గ్రంథం 25. నాబాలు మొరటోడు ఉన్నాడు ఒక ఆయన. బైబిల్ గ్రంథంలో మొరటోడు ఎవరు? నాబాలు. ఎంత మొరటోడికి అంత సుకుమారి అయినటువంటి ఒక భార్య వచ్చింది, అబీగైలు. మొదటి సమయాలు 25:3లో అతని పేరు నాబాలు, ఆవిడ పేరు అబీగైలు. ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. చర్యలను బట్టి నాబాలు గురించి చెప్పారు. అంటే ఆవిడ రూపస్ అందగత్తే, కాకపోతే ఆవిడ ఎలాంటి బుద్ధి కలిగిన స్త్రీ? సుబుద్ధి. నిజంగా కుటుంబాన్ని కట్టుకుని జ్ఞానవంతురాలు తన ఇల్లు ఏం చేస్తుంది అన్నారు? మనం చదువుతాం సామెతలు 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు. అంటే అబీగైలు జీవితం నిజంగా ఒక మంచి బుద్ధి ఉండాలమ్మా. ఆ మంచి బుద్ధినే దేవుడు చూస్తాడు. స్వస్థ బుద్ధి, సుబుద్ధి, ఆరోగ్యకరమైన బుద్ధి. ఈ మంచి బుద్ధి నిజమైన అందం. అనకువ నిజమైన అందం. ఈరోజు అనకువ లేని వాళ్ళు ఉంటారు. మంచి బుద్ధి. ఎప్పుడు కూడా మన బుద్ధి బాగుండాలి. కొంతమంది చెప్తుంటారు, ఆవిడదా సొండు బుద్ధి అండి బాబు. ఇలా చెప్పేస్తారు సొండు బుద్ధిని. ఎందుకంటే ఆవిడ ప్రవర్తన బట్టి, ఆవిడ మాటలు బట్టి, ఆవిడ చేసే క్రియలను బట్టి ఆవిడది ఏ బుద్ధో చెప్పేస్తారా? మన చుట్టుపక్కల కానీ సంఘంలో కానీ ఎవరు మంచి బుద్ధి కలిగిన వారు, ఎవరు సొండు బుద్ధి కలిగిన వారు, ఎవరు కుళ్ళు బుద్ధి కలిగిన వారు, ఎవరు అసూయ, ఎవరు ద్వేష బుద్ధి, ఎవరు కలహ బుద్ధి, ఎవరు కపట బుద్ధి కలిగిన వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. మనమే చెప్తుంటాం కొన్ని సందర్భాల్లో, వాళ్ళ బుద్ధి అంటుంటారు కొంతమంది. కానీ దేవుడు కోరుకున్న నిజమైన అందం ఎప్పుడు నీకు ఆరోగ్యకరమైన బుద్ధి ఉండాలి. మేలు ఎదుటివాడికి మేలు చేసే బుద్ధి, ఎదుటివాడికి మంచి చేసే బుద్ధి, స్వబుద్ధి. ఆ బుద్ధి దేవుడు కోరుతున్నాడు. అది ఉంటే నిజంగా ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఈ అబ్బాయి చాలా అందంగా ఉంది, ఎంత అనుకోగలిగి ఉన్నాడో. కొంతమంది బిడ్డలను చూసినప్పుడు కూడా అనుకువ ఆ సౌందర్యం కనబడుతుండాలి. దేవుడు కోరుకున్న సౌందర్యం అదే. నెంబర్ 3, సాధువైనట్టు మృదువైనట్టు ఈ గుణం పేతురు పత్రికలో మనం చూస్తాం. ఇది చదువుతాం ఒకసారి. 1 పేతురు 3:4. 1 పేతురు 3:4లో సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణము అన్నాడు. చూసారా? గుణము ఇది అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా. చూసారమ్మా? ఆ అలంకారం దేవుని దృష్టికి ఏమైంది? అసలు అదే విలువైంది అన్నాడు. మిగుల విలువ అంటే మిగతావన్నీ పక్కన పెట్టండి, మిగతా వాడితో దేవుడు చూసేది నీలో సాధువు, మృదువైన గుణం. అమ్మ అందరూ చూడండి, సాధువైన గుణం అంటే అర్థం ఏంటంటే, సాధువు ఆవు ఏ జంతువు అంటాము? గొర్రె. అందుకే క్రైస్తవులు ఎలా పోల్చారు బైబిల్ గ్రంథంలో? గొర్రెలు. ఎందుకంటే గొర్రెలు ఎదుటి వాళ్ళకి ఏం చేయవు? హాని చేయదు. హాని చెయ్యని స్వభావం, కీడు చెయ్యని స్వభావం, గాయపరచని స్వభావం, బాధ పెట్టని స్వభావం. అది క్రైస్తవులకు మాత్రమే ఉండాలి. ఆ స్వభావం ఇలా ఉందండి. ఈరోజు క్రైస్తవులకు అరిసేస్తున్నారు, కేకలు పెడుతున్నారు, గొడవలు ఆడుతున్నారు. అంటే నీలో సౌందర్యం అనేది లేదు. నిజం చెప్తున్నాను, దేవుడు కోరుకున్న సౌందర్యం, సాధువైన స్వభావం నీలో లేకపోతే దేవుడు కోరుకున్న అందం నీలో లేనట్టే. ఈరోజు చాలామంది కయ్యానికి కాలు దువ్వే వాళ్ళు ఉంటారు. క్రైస్తవుడే మళ్ళా సంఘానికి వచ్చినప్పుడు స్తోత్రం. ఏం స్తోత్రం? ఇక్కడికి వచ్చి స్తోత్రమా? బయటికి వెళ్ళిన తర్వాత గొడవలా? బయటికి వెళ్ళిన తర్వాత నీ కేకలా? నీలో సాధువైన స్వభావం ఎదుటివాడు చూడాలి. ఆ వ్యక్తి ఎవరికి హాని చేయడండి, ఆ వ్యక్తి ఎవరిని బాధ పెట్టడండి. ఇది కదా అందం. ఇది దేవుడు కోరుకున్న అందం. నీ గురించి ఒక సాక్ష్యం చెప్పాలి భూమి మీద. నాకు తెలిసి హాని చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని దుఃఖ పెట్టకుండా, నోటి మాట చేత కూడా కత్తిపోటు లాంటి మాటలు పలుకువారు కలరా? రాశారు గ్రంథంలో సామెతలు 12:18లో. కత్తిపోటు లాంటి మాటలు పలుకువారు కలరు అన్నాడు. అంటే మాట్లాడితేనే కత్తి పొడుస్తున్నట్టు ఉంటుంది, చంపేసినట్టు ఉంటుంది అనమాట. వాళ్ళ మాటలే ఎదుటివాడిని చంపేస్తాయి. అంటే ఎప్పుడు కూడా మన మాట తీరు
ఎదుటివాడిని ఎప్పుడు గాయపరచకూడదు. నీ మాటల వల్ల ఎదుటివాడు బాధపడకూడదు, దుఃఖపడకూడదు. అది కూడా నీకు ఆ స్వభావం, అది సాధు స్వభావం కాదనమాట. అందుకే మనం మాట్లాడే మాట వల్ల సహోదరుడు కానీ సహోదరి కానీ ఎప్పుడూ బాధపడకూడదు. అది ముందు చూసుకోవాలి. అందుకే మాట్లాడడానికి ఏమన్నాడు యాకోబు 1:19లో, మాట్లాడడానికి ఏం చేయాలి? నిదానించి అన్నాడు. వినడానికి ముందుకొచ్చే వేగిరపడు, మాట్లాడడానికి నిదానించి అన్నాడు. ఎందుకు నిదానం? మాట్లాడితే ఆ మాట వెనక్కి తీసుకోలేం. నీ నోటి మాట వల్ల ఆ వ్యక్తి గాయపరచబడితే నువ్వు నీ అందాన్ని కోల్పోయావు. ఇప్పుడు నోటి మాట స్వాధీనం చేసుకోవాలి అంటే ఏమన్నారు యాకోబు పత్రికలో, మన నోటి మాట ఎక్కువ మాటలు మాట్లాడుకో, విస్తారమైన మాటలు ఏముంటుంది? దోషం ఉండక మానదు అన్నాడు. యాకోబు కూడా తన పత్రికలో ఒక మాట అంటారు, ఒకసారి చూద్దాం. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 26:1-26. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడిని అనుకునేళ్ళ వాని భక్తి, అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఏ మాటలు మాట్లాడాలి, ఏ మాటలు మాట్లాడకూడదు. అందుకే ఇక్కడ రాశాను, చెప్పాను. సాధువైన స్వభావం మనకు ఉండాలి. హాని చేయకూడదు, ఎప్పుడు ఎవరికి కీడు చేయకూడదు, ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరిని గాయపరచొద్దు. ఇవి చేసేవాళ్ళు ఉన్నారా లేదా మీరు ఆలోచించండి. ఎదుటివాడికి హాని చేసేవారు, బాధ పెట్టేవారు, దుఃఖ పెట్టేవారు, కీడు చేసేవారు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళు అందం ఉందా లేదా? లేదు. దేవుడు కోరుకున్న అందం, ఎప్పుడు ఎవరిని బాధ పెట్టకండి, ఎవరికి హాని చేయకండి, ఎవ్వరికి కీడు చేయకండి. అప్పుడు నిజంగా నువ్వు సాధువైన స్వభావం నీలో ఉన్నట్టు. యాకోబు గురించి రాయబడిన మాట ఉంది. యాకోబు మనందరికీ తెలుసు, ఇస్సాకు కుమారులు యాకోబు. చదువుదాం ఒకసారి. ఆదికాండం 25 ఇస్సాకు సాధువై అన్న మాట మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో 25-27. ఆదికాండం 25-27లో ఇలా రాయబడి ఉంది. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటయందు నేర్పరి అరణ్యవాసి, యాకోబు సాధువై. ఎంత వ్యత్యాసం ఇద్దరికి! ఆయనేమో అరణ్యవాసి, ఈయన గుడారవాసి, అంటే ప్రార్థనా జీవితం అనమాట. అరణ్యం అంటే లోకవాసి. ఏశావు ఎప్పుడు బయటనే. వేటాడడం అంటే క్రూరత్వం కలిగిన లక్షణాలు ఉంటాయి, అంతేనా? ఆలోచించండి. వేటకెళ్ళి ఒకరిని చంపడం అంటే, ఒక జంతువుని చంపినా ఎంతో క్రూరత్వం మనలో ఉండాలి. ఎదుటివాడికి బాధ పెట్ట. యాకోబు స్వభావం సాధు స్వభావం, గుడారంలో ఉండేవాడు. అందుకే యాకోబు సాధువై గుడారముల్లో నివసించుచుండెను. ఆయన సాధు స్వభావం. అందుకే దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. ఏశావు విషయంలో కాకుండా యాకోబు జీవితం కోరుకున్నాడు. యాకోబు నుండే మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు. 12 గోత్రాలు, యోధా గోత్రం, యోధా గోత్రపు సింహం. అంటే ఎదుటివాడికి ఎప్పుడు కూడా గాయపరచకుండా, బాధ పెట్టకుండా, కీడు చేయకుండా, ఇది ఉంటే నిజమైన అందం నీలో ఉన్నట్టు. అది దేవుడు కోరుకున్న అందం. అందుకే దేవుడు కోరుకున్నాడు యాకోబుని. నేను యాకోబుని ఏర్పరచుకున్నానంటాడు. మృదువైన మాట మాట్లాడుతున్నావా? నీ నోటి వంటి ఎటువంటి, అంటే మృదువైన మాట క్రోధమును ఏం చేస్తుంది? చల్లార్చు. మనం చదువుతాం, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. సామెతలు 15:1 ఉంటుంది. మృదువైన మాట క్రోధాన్ని చల్లారుస్తుంది. ఈరోజు చాలామంది మాట్లాడేట కోపాన్ని పెంచేటట్టు ఉంటాయి. నువ్వెంత నేనెంత అంటారు. కానీ నీ మాట చాలా మృదువుగా ఉండాలి. దయచేసి మాట మృదువుగా ఉండాలి. ఎప్పుడు కూడా నీ నోటి మాట కఠినంగా ఉండకూడదు, పరుషంగా ఉండకూడదు. అదే మాట్లాడు ఇంతవరకు కూడా. ఎప్పుడు ఎదుటివాడు నీతో మాట్లాడాలంటేనే భయపడుతుంటారు కొంతమంది. ఆవిడ నోట్లో నోరు పెట్టడం అంటారు. ఆవిడ నోట్లో నోరు పెట్టలేమండి, ఎందుకంటే ఆవిడ అంత భయంకరం. అందుకే ఆవిడకి దూరంగా ఉండడం మంచిది అని కొంతసార్లు కొంతమందిని చూస్తే అనిపిస్తుంటుంది. అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఆవిడ మాట మృదువుగా ఉండదన్నమాట. చాలాసార్లు మీకు చెప్పాను, యేసుప్రభు మాట ఎలా ఉంటుందో తెలుసమ్మా? ఉదయకాల ప్రార్థనలో చెప్పాను 5 గంటలకి. లోకా సువార్త 4:22లో మనందరికీ మాదిరి ఎవరంటే ఎప్పుడు యేసుప్రభువే మనకు మాదిరి ఈ లోకంలో. లోకా 4:22 మీరు చూస్తే ఆయన గురించి, యేసుప్రభు గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు అక్కడ సమూహం? ఆయన నోట నుండి వచ్చిన. యేసుప్రభు మాట్లాడితే దయగా మాట్లాడతాడా? అంటే యేసుప్రభు నోట నుంచి వచ్చే మాట ఎప్పుడు కూడా దయను చూపిస్తుందట. అంటే ఆయన ఎప్పుడు కఠినంగా మాట్లాడలేదా? లేదు. ఆయన ఎప్పుడు అందుకే అన్నాడు, ఆయన దూషింపబడి బదులు, పేతురు అంటారు 2:23లో, 1 పేతురు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. అంటే ఎప్పుడు కూడా తిట్టినా ఎవరిని ఏం అనలేదండి.
తిండిపోతూ తిరిగిపోతూ దయ్యాలకు అధిపతి ఎన్నో అన్నారు యేసుప్రభుని. ఎవరిని తిరిగి మాట్లాడలేదు. అది యేసుప్రభు యొక్క మృదువైన మాట. యేసుప్రభు మాట్లాడితే చాలా మృదువుగా ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఏమన్నాడు? వ్యభిచారి అన్నాడా? అమ్మా, వాళ్ళు ఏం చేయలేదు కదా, నేను ఏమి అన్ను, ఇంకెన్నడూ దీన్ని చెయ్యొద్దన్నాడు. అమ్మా అని పిలిచిన గొప్ప గొప్ప దేవుని కుమారుడి యొక్క వ్యక్తిత్వం చూడండి. ఆయన నోట నుంచి ఒక వ్యభిచారిని చూసి కూడా వ్యభిచారి అని అండు. అమ్మా, 12 ఏండ్ల నుంచి రక్తస్రావం కలిగిన రోగి ముట్టుకుంది. ఆ రక్తస్రావం కలిగిన రోగి ముట్టుకుంటే నా కుమారి కుమారి అని పిలిచాడు. కుమారి. బోయజ్ కూడా అలాగే పిలిచాడు కదా రూతుని. బోయజ్ కూడా అంటే ఆయన వ్యక్తిత్వం చూడండి. ఒక భూమి మీద బోయజ్ కూడా కుమారి అన్నాడు రూతుని. నా కుమారి, నా డాటర్, అంటే డాటర్ అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో. మనం చూస్తాం డాటర్ కదా కుమారి అంటే. అంటే ఆయన మాటలు చూడండి, మృదువైన మాట, నిజంగా సౌందర్యం. యేసుప్రభు ఎంత గొప్ప సౌందర్యవంతుడు. ఎందుకు? ఆయన సాధువేనా? ప్రభు సాధువేనా? గొర్రెని బలిచ్చినట్టుగా తీసుకెళ్తుంటే వెళ్ళిపోయాడు కలవరి శిలువలోకి. సాధువుగా వెళ్ళిపోయాడు. సాధు స్వభావం ఉంది. ఆయన మాట మృదువైన మాట, దయగల మాట. అందుకే యేసుప్రభు సౌందర్యం, అద్భుతమైన సౌందర్యవంతుడు యేసుప్రభు. నీలో ఆ సాధువు ఉందా? సాధువు గుణం నీలో ఆ మృదువైన గుణం ఉందా? లేకపోతే మనం నేర్చుకోవాలి, నేను సాధించాలి. ఎందుకంటే ప్రభువులో ఉన్న గుణం నాలో ఉండాలి. నెంబర్ 4, స్వపురుషులకు లోబడి ఉండడం. పేతురు రాసిన మొదటి పత్రిక ఇది ఒక అలంకారం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అన్నారు. లోబడి ఉండుడి. 5వ వచనం. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించి. ఇది అలంకరణ. ఏది అలంకారం చెప్పండి? ఏ భర్తకైతే భార్య లోబడుతుందో అది అలంకారం. ఎంతమందికి తెలుసు? భర్త మీద సెటైర్లు వేసే వాళ్ళు ఉన్నారు. భర్తని అగౌరవపరిచే వాళ్ళు ఉన్నారు. అమ్మ, అది నీకు అలంకారం కాదు, నువ్వేమో బాగా సింగారించుకొచ్చావు. కానీ భర్త చాలామంది చెప్తుంటే మాటలు నేను విన్నాను చాలా సందర్భాల్లో. లోకంలో కూడా ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు ఆవిడెంత అంటే భర్తకి లోబడదండి. మనకేమనిపిస్తుంది? భర్తకు లోబడకపోతే ఎందుకు నీ అందం? ఎందుకంటే ఈ అందం దేవుడికి చూడ్డు. ఈ అందం ఇక్కడున్న వాళ్ళు చూస్తారు అందరూ. నీ అందం భర్తకే గౌరవించదండి ఆవిడ. భర్తని గౌరవించకపోతే నీకు అందం లేదంటాడు దేవుడు. దేవుడు కోరుకున్న అందం అది కాదు. ఈ అందం ఎలా ఉండాలంటే నీ స్వపురుషుడికి నువ్వు లోబడి ఉండాలి. అది నిజమైన అందం. ఎంత మూర్ఖుడైనా, ఎంత తాగుబోతుడైనా, ఎంత తిరుగుబోతుడైనా, అమ్మ, వాళ్ళ జీవితం బట్టి వాళ్ళు మారుతారని గ్రంథం చెప్పింది. మీరు 3:2 చూస్తే ఒకసారి 3:2 అక్కడే. వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి. ఆ వాక్యం అవసరం లేదట. వస్తాడు, ఏదో రోజు వస్తాడు. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి సెట్ అయిపోతాడు. సెట్ చేసేవాడు ఆయన. అయితే ఒకటి, నీ పవిత్ర ప్రవర్తన ఎప్పుడు నువ్వు భర్తను గౌరవిస్తూ ఉండు. అరే, ఎంత చేసినా ఒకరోజైనా ఆలోచించడా? కనీసం ఎంత చేసినా ఎప్పుడు పల్లెత్తి మాట అనలేదు, నన్ను అలాగే చూసుకుంటూ వెళ్తుంది, నా గౌరవాన్ని కాపాడుతూ వెళ్తుంది అని సిగ్గేదో ఒక రోజున సిగ్గేసైనా మారుతాడు. దేవుడు చెప్పేది అది. అలాంటి వాళ్ళకి వాక్యం అవసరం లేదు. నువ్వు వాక్యంలో ఉన్నావు, నీ పవిత్ర ప్రవర్తన చూసి అతను ఆలోచిస్తాడు. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు, కానీ ఎప్పుడు నీ స్వపురుషుకు లోబడి ఉండాలి. అది నీకు అలంకారం అన్నాడు దేవుడు. కానీ భర్త మీద తిరుగుబాటు, భర్త మీద అగౌరవంగా మాట్లాడడం. కొంతమంది భర్తను అవమానిస్తుంటారు. మా ఆయన చెప్తుంటుంది ఈవిడే. అమ్మ, క్రైస్తవులుగా మనం మాట్లాడకూడదు, లోకంలో మాట్లాడుకుంటారు. మీ ఆయన పరువు తీయడానికి నువ్వే కారణం అంటారు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే ఈవిడే అన్నీ చెప్పేస్తుంటుంది. ఆయన అలాంటోడు, ఈయన ఇలాంటోడు. కొంతమంది గుట్టుగా భర్త గౌరవాన్ని కూడా కాపాడుకునే అక్కచెల్లెలు ఉన్నారు మీలో. భర్త గౌరవాన్ని కాపాడుకునే వాళ్ళు ఉన్నారు. ఎలాంటోడైనా సరే భర్తగా గౌరవించేవాడు. ఒక రోజున మారుతాడు, దేవుడు మారుస్తాడు. కానీ నిజమైన అందం ఏంటంటే నీ భర్తకు నువ్వు లోబడితే అదే అందం. అక్కడ ఒక సారా గురించి చెప్పారు, తల్లి గురించి. చదువుదాం 6. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి, అంటే సారమ్మ అలంకారం. సారమ్మ అందగత్తేనా ఆవిడ? అందగా, చాలా అందగత్తే ఆవిడ. ఎలా అందం? బాహ్య అందం లేకపోయినా అది చెప్పట్లేదు దేవుడు. భర్తకి అబ్రహాముకు లోబడిందా? లోబడిందండి. ఆయన ఏం చెప్తా చేసింది. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టమంటే పని పాటు లేదట నీకు అని అనలే. భర్తను అన్నదా?
ఆదికాండం 18వ అధ్యాయంలో ఎవరో వచ్చారు, ఈయనేమో వెళ్ళిపోతున్న దారికి వెళ్ళిపోతున్న వాళ్ళు పిలిచాడు, కాలు కడుక్కొని రండి భోజనం పెడతానంటే ఇంటికి వెళ్ళి, ఈరోజు ఎవరైనా భార్య ఎందుకు తీసుకొచ్చావు, బయట అట్నుంచి అంటే హోటల్కి తీసుకెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ నాకెందుకు ఈ మిట్ట మధ్యాహ్నం వేళ, మిట్ట మధ్యాహ్నం ఎవరు వండుతారండి? ఆవిడ వయసు ఏమో 89, ఆయనకేమో 99. 89 సంవత్సరాల వయసులో ఏదో తీసుకొచ్చాడు ఆవు దూడ, ఆ దూడ మాంసం చేసి ఇప్పుడు రొట్టెలు పిసికి ఎవరు చేస్తారు? భర్త చెప్పాడు, చేసింది, నోటి మాట కూడా అనలేదు. ఈరోజు అంటారు అనరా? మరోలా అనుకోకండి. మిట్ట మధ్యాహ్నం ఎవరైనా ఫ్రెండ్ వచ్చారు, మీ ఫ్రెండ్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు, లోనికి అయిపోద్ది వంటగదిలో, అది కాదు తప్పదంటే హోటల్కి వెళ్ళిపోండి మీ ఇద్దరు అర్జెంటుగా అంటే, ఒకవేళ కొంతమంది ఆతిథ్యం ఇచ్చే మనసు క్రైస్తవులకు ఉండాలమ్మా. ఎప్పుడైనా అది సమయమా అసమయమా అని కాదు. అబ్రహాం ఆతిథ్యం ఇచ్చాడు, తెలియక ఏమన్నాడు హెబ్రీ గ్రంథకర్త అంటాడు, హెబ్రీ 13:1 తెలియక అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడట. ఆతిథ్యం వెనక ఆశీర్వాదం ఉంటుందమ్మా. ఇప్పుడు మీరు ఇచ్చిన ఆతిథ్యం ఎప్పటికీ పోదు. చూడండి హెబ్రీ 13:1, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మర్చిపోవద్దు, ఎరుగకయే. వాళ్ళ దేవదూతలను తెలియదు ఆయనకి, కానీ తిన్నారు, ఆతిథ్యం తీసుకున్నారు. వచ్చే సంవత్సరానికి గర్భఫలం పొందుకుంటా ఉన్నారు. వచ్చే సంవత్సరానికి నువ్వు గర్భఫలం పొందుతావు, మీదటికి ఖచ్చితంగా ఆశీర్వదించారు. ఆతిథ్యం మనకి ఏముంది? ఆశీర్వాదం ఖచ్చితంగా. అది సమయం మనకి ఎవరు వచ్చినా ఎప్పుడు సనుక్కోకండి, ఎప్పుడు గొనుక్కోకండి. అందుకే పేతురు అంటాడు, 1 పేతురు 4:9 అంటాడు, సనుక్కోకుండా ఆతిథ్యం చేయుడి. ఎందుకంటే ఆతిథ్యం చేయనప్పుడు ఏమొస్తుంది? సనుగుడు వస్తుంది. 1 పేతురు 4:9 ఉంటుంది, సనుక్కొనకుండా. ఎందుకంటే ఆతిథ్యం చేసేటప్పుడే సనుగుడు వస్తుంది కాబట్టి ఆ సనుగుడు రాకుండా జాగ్రత్త. ఎందుకంటే ఖచ్చితంగా స్వపురుషులకు లోబడి ఉండాలి. నా భర్త చెప్పాడు నేను చేస్తాను, నా భర్తకి నేను లోబడి ఉండాలి. అది అలంకారం, అది అలంకారం. పిల్లల గురించి ఒక మాట చెప్పి ముగించేస్తాను. సామెతల గ్రంథం, అది రాయలేదు, పిల్లల గురించి ఒక మాట. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. ఏది పిల్లలకు అలంకారం, ఏది పిల్లలకు అలంకారం అంటే సామెతలు 1వ అధ్యాయం చూడండి, 8-9. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము. నీ తలకు సొగసైన మాలిక. అమ్మ, కంఠానికి హారం అంటే ధరించుకోవడమేనమ్మా. జనరల్గా కంఠానికి హారం అంటే ఇది అలంకారమే, ఎందుకంటే హారాలు వేసుకుంటారు. ఏది కంఠానికి హారం, ఏది సొగసైన మాలిక అన్నాడంటే, నీ తండ్రి చెప్పు ఉపదేశము, నీ తండ్రి ఉపదేశం ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను త్రోసేయద్దు అన్నాడు. ఎప్పుడు త్రోసేయకూడదు. నీకేం తెలుసమ్మా నాన్న, నీకేం తెలుసు నాన్న అంటారమ్మా, అంటారనరా? నీకేం తెలుసు నాన్న, నీకేం తెలుసమ్మా అంటారు. నేనేమంటానంటే, వాళ్ళ అనుభవం ఉంది, నువ్వు వేస్ట్ రా అంటాను నేనైతే. వాళ్ళకు అనుభవం ఉంది. ఒక అమ్మాయి చెప్పాను కదా, ఎంఎస్సీ చేసిందండి. ఎందుకు ఎంఎస్సీ చేసి తల్లిని గౌరవించట్లేదు? పని మనిషి అని చెప్పింది ఆవిడ. పని మనిషి, పనితో నేను అంటాను, అంట్లు కడుక్కునే ఆమె చెప్పాను మీకు, అంట్లు కడుక్కునే నేను ఎంఎస్సీ చదివించింది. అది నువ్వు గుర్తెచ్చుకో. ఆవిడ అంట్లు కడిగితేనే నువ్వు ఎంఎస్సీ చదివావు. ఇప్పుడేమో చదువు వచ్చింది కదా, డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత తల్లి మాట త్రోసివేసే పరిస్థితి. తండ్రి ఉపదేశము, తల్లి చెప్పే బోధ ఎప్పుడు త్రోసేయద్దు. ఎవరైతే తండ్రి మాట వింటూ తల్లిని, ఆవిడ చెప్పిన మాటలను గౌరవిస్తూ ఉంటారో ఆ వ్యక్తి నిజంగా దేవుడికి అందంగా కనబడతాడు. ఈరోజు తల్లిదండ్రులు అంటే లెక్కలేని పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి చెప్తున్న మాట నేను ఒకటే చెప్తాను, మీకు తల్లికి తండ్రికి మర్యాద మీరు ఇవ్వకపోతే, మీరు ఎంత బాగా రెడీ వచ్చినా మిమ్మల్ని చూడడు దేవుడు. నువ్వు ఎంత మంచి వస్త్రాలు వేసుకున్నా, ఎంత మంచి నగలు వేసుకున్నా నీ అందం వేస్ట్ అంటాడు దేవుడు. ఏది నిజమైన అందం, ఏది సొగసైన మాలిక, ఏది నీ కంఠానికి హారం అంటే నీ తండ్రి చెప్పు ఉపదేశం, నీ తల్లి బోధ ఎప్పుడు త్రోసేయద్దు. ఒక ఆయన తోసేశాడు. సామెతలు 5వ అధ్యాయం చివరిగా చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చివరిగా 2 మాటలు, మరొక మాట చదువుకుందాం. 5వ అధ్యాయం 11వ వచనం. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో అని బాధతో అన్నాడమ్మా. అయ్యో, ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. ఆ బోధకుల మాట నేను వినకపోతుని, నేను చెవేమను. మీకు ఒకసారి చెప్పాను, చాలాసార్లు చెప్పాను. యూట్యూబ్లో ఆ కుర్రాడికి ఎయిడ్స్ రోగం వచ్చినప్పుడు యూట్యూబ్లో ఆ వ్యక్తి వీడియో చేసి పెట్టిన మాటల్లో ఈ మాట, నేను బోధకుల మాట వినలేదు, మా అమ్మ ప్రతిరోజు మందిరానికి తీసుకెళ్ళేది, నేను రాలేదు, అరే రారా 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 అంటే నేను రాను బయట తిరిగాడట. తుదకు మాంసం క్షీణించిపోయింది, ఎండిపోయినటువంటి, చూడండి టీబీ, క్యాన్సర్, టీబీ అంటారు, బోన్ టీబీ,
ఆ బోన్ టీబీ వచ్చినోడికి మాంసం మొక్క కూడా కనబడదు, దుమ్ములు కనబడుతుంటాయి. అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినలేదు, నా ఉపదేశకులు నేను చెవి జీవితం నాశనం చేసుకున్నాడు. అందుకే తల్లి తండ్రి, దేవుడు తర్వాత దేవుడు తర్వాత తల్లి తండ్రి, అంతకన్నా ద బెస్ట్ ఇంకెవరు ఉండరు భూమి మీద. తర్వాత ఎవరైనా దేవుడు తర్వాత ద బెస్ట్ ఇచ్చేది తల్లిదండ్రులే. అందుకే ఎప్పుడు తల్లిదండ్రుల మాట వినమంటారు. కొలస్సీ 3:20లో కూడా ఉంటుంది, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట, మీ పిల్లలారా అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట మీరు వినండి. ఎందుకంటే వాళ్ళకన్నా బెస్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి పిల్లలారా. అమ్మ నాన్న కన్నా ద బెస్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. అది ఎప్పుడు మనసులో ముద్రించకపోవాలి. ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపించినా, ఎవడో స్నేహితులు వస్తారు, మధ్యలో వస్తుంటారు, మధ్యలో వచ్చిన మాటకే గౌరవం ఇస్తారు తప్ప, చిన్నప్పటి నుంచి కని పెంచి పోషించి ఈ స్థాయిలో నిన్ను నిలబెట్టారే వాళ్ళ మాటకు గౌరవం ఇవ్వరండి. అది అందం కాదు. ఏది నిజమైన అందం అంటే ఎవరైతే తల్లిదండ్రుల ఉపదేశము వాళ్ళ మాట గౌరవించి బ్రతుకుతూ ఉంటారో అది నిజమైన సొగసైన మాలిక అన్నాడు, కంఠానికి హారం అన్నాడు. అది నిజమైన అందం. భర్తకు లోబడితే అది నిజమైన అందం. నీ మాట సాధువుగా ఉండాలి, మృదువుగా ఉండాలి, అది నిజమైన అందం. అనుకువ స్వస్థ బుద్ధి, అది నిజమైన అందం. అలాగే దేవుని యందు భయము భక్తి. ఈరోజు ఇవన్నీ కూడా అమ్మ ఇక్కడ రాయబడిన మాటలు, ఈ విషయాలన్నీ కూడా ఎందుకు లేవు అంటే చాలామంది వాక్యం వినరు, చాలామంది మేత తినరు, ఆ మేత తీసుకోరు. దేవుని వాక్యాన్ని వినకపోవడం, చదవకపోవడం వల్లే ఈరోజు సియోను కుమారి నీ సౌందర్యం ఏమైందన్నాడు, నీ సౌందర్యం పోయింది. ఈరోజు మన సౌందర్యం ఎందుకు పోతుందంటే మనం గ్రంథాన్ని చదివే చాలా రోజులైంది. నిజంగా ఆలోచించండి. ఎవరైనా ఈ సంవత్సరంలో జనవరి 2026 గ్రంథాన్ని ప్రారంభించారా? మీలో ఆలోచించండి, మీకే వదిలేస్తాను. ఎంతమంది ఒక టార్గెట్, ఒక లక్ష్యం, ఖచ్చితంగా నేను గ్రంథాన్ని పూర్తి చేయాలి, చదవాలి, పూర్తి చేయాలి, అర్థం చేసుకుంటూ చదవాలి. మనం అన్నిటికీ సమయం ఇస్తున్నామమ్మా, కాదన్న వాళ్ళు అన్నిటికీ సమయం ఇస్తున్నారు మీరు, కానీ దేవుని వాక్యానికి మాత్రం సమయం ఇవ్వట్లేదేమో ఆలోచించండి. సౌందర్యం అయితే పోద్ది, ఈ సౌందర్యం రాదు. సౌందర్యం ఎందుకు రాదంటే నువ్వు వాక్యానికి దూరం అవడం వల్ల. యేసుప్రభు అన్నారు, ఆహారం కావాలని రాశాను చివరిలో చూడండి, శరీరము పక్కన ఏం రాశానంటే ఆత్మ అని రాశాను. శరీరానికి ఏముండాలమ్మా? ఆహారం ఉండాలి, కానీ ఆత్మకు జీవాహారం కావాలి. ఆ జీవాహారం దేవుని వాక్యం. దాని గురించి చివరిగా ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం యేసుప్రభు చెప్పిన మాట. ప్రభు ఏమన్నారంటే యోహాను సువార్త 6:27లో, క్షయమైన ఆహారం కోసం కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే. అక్షయమైన ఆహారం అంటే దేవుని వాక్యం. క్షయమైన ఆహారం అంటే మనం తినే తిండి. తింటాం, 3 గంటల్లో బయటికి వెళ్ళిపోద్ది, అమ్మ వెళ్తుందో ఉండిపోద్ది అలాగా, కానీ వాక్యం నీలో ఉంటుంది. అక్షయమైన ఆహారం నాశనం ఉండదు. మనం తినే ఆహారం నాశనం అయిపోద్ది. ఎందుకు? 3 అవర్స్లో కంప్లీట్గా బయటికి వెళ్ళిపోద్ది. రాత్రి తిన్నది బయటికి వెళ్ళిపోవాలి. క్షయమైన ఆహారం, బయటికి వెళ్ళిపోయిన ఆహారం కోసం ఎంత కష్టపడతామో, కానీ నీ లోపలుండి నీ అంతరంగ సౌందర్యాన్ని మెరుగుపరిచే ఈ వాక్యమనే అక్షయమైన ఆహారం ఎంత తీసుకుంటున్నావు? ఈ అక్షయమైన ఆహారం కోసం ప్రభు ఏమన్నాడు? కష్టపడండి అన్నాడు. ఇది ఎక్కడ దొరుకుతుందో పరిగెత్తండి. ఈ వాక్యం కోసం కష్టపడండి, వాక్యం కోసం ప్రయాసపడండి. ఎందుకంటే ఇది నీలోంచి బయటికి వెళ్ళదు. కొలస్సీ పత్రిక 3:16లో నీ హృదయంలో వాక్యాన్ని సమృద్ధిగా నివసింపనీయుడి అంటాడు. వాక్యాన్ని నీ హృదయంలో నివసింపనీయుడి అన్న మాట వాడతాడు. 3:16 చివరిలో ఉంటుంది. అంటే మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు జ్ఞానముతో, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటే క్రీస్తు వాక్యం మీలో ఉండాలి. అప్పుడు నువ్వు అందంగా ఉంటావు ఎదుటివాడికి. ఈరోజు నా అందం ఈ అందం గురించి చెప్పనక్కర్లేదు, నా లోపల ఉన్న అందం దేవుడికి తెలియాలి. మనుషులు చెప్పినా చెప్పకపోయినా, ఏమన్నాడండి, నల్లగా ఉన్నాడు, దెబ్బగా ఉన్నాడు, బట్టగా ఉన్నాడు, రకరకాలు అనుకున్నా, నాలో ఉన్న అందం దేవుడికి తెలియాలి, నీలో ఉన్న అందం దేవుడికి తెలియాలి. ఎందుకంటే పరలోకాన్ని ఇచ్చింది దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు కోరిన అందాన్ని కలిగి ఉన్నావా? నీ రాజు ఏం కోరాడు? నీ సౌందర్యాన్ని కోరినవాడు. ఆ సౌందర్యం ఏదో కాదు, ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన సౌందర్యమే. ఆయనకు భౌతికమైన సౌందర్యం గురించి అవకాశం లేదు. చాలామంది బాధాకరమైన విషయం ఏంటంటే, ఇది అంగీకరించిన విషయం ఏంటంటే, పెళ్ళైన తర్వాత అందాన్ని ఎవరికి చూపిస్తారు ఎక్కువగా అంటే, అందం అంటే రెడీ అవ్వడం. బయట వాళ్ళు చూస్తారు. ఇంట్లో చింకిపోయిన నైటీలు మీరు చూసారా? చిరిగిపోయిన నైటీలు వేసుకుంటే భర్త దగ్గర సౌందర్యం ఎవరు చూడాలి తెలుసా? నిజంగా
నీ సౌందర్యం నీ భర్త చూడాలి. గ్రంథంలో చెప్పిన మాట చూడండి ఒకసారి 21వ అధ్యాయం. మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఏమో నైటీతో ఉంటారు, ఉండడం తప్పనట్లేదు నేను. ఇంట్లో ఏమో ఎప్పుడూ మసిగుడ్డ వేసుకొని మామూలుగానే. అసలు అందం భర్త చూడాలి, కానీ అందం బయట చూస్తారు, భర్త దగ్గరేమో ఎప్పుడు ఇలాగే ఉంటాం మేము. కానీ దేవుడు రాయించిన మాట ప్రకటన గ్రంథం 21:2లో, ప్రకటన 21:2 చూడండి. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము ఆ, ఎవరి కోసం అలంకరించబడింది? మనం ఊరోళ్ళ కోసం రెడీ అవుతాం జనరల్గా. బయట వాళ్ళు నన్ను ఎలా చూడాలి? బయట వాళ్ళు చూడాలంటే నేను బాగుండాలి. కానీ భర్త కోసం అలంకరించబడిన పెండ్లి కుమార్తె, సంఘం గురించి చెప్పబడిన మాట అయినా ఎప్పుడు కూడా నా అలంకరణ నా భర్త చూడాలి. బయట వాళ్ళ గురించి రెడీ అవుతాం, రెడీ అవ్వద్దని చెప్పట్లే. నీ అలంకరణ ఈ భర్తకే సొంతం. నా అలంకరణ, సంఘం అలంకరణ క్రీస్తుకే సొంతం. అలాంటి క్రీస్తు ప్రభు నా అందాన్ని చూడాలి, నా సౌందర్యాన్ని చూడాలి. ఆ సౌందర్యాన్ని చూసి రేపు పొద్దున్న ఆయన కోరుకున్న అందం ఉంటే అక్కడికి తీసుకెళ్తాడు. ఆ అందం కనుక లేకపోతే నువ్వు బాహ్యంగా ఎన్ని నగలేసుకున్నావో, ఎన్ని వడ్డానాలు వేసుకున్నావో, ఎన్ని హారాలు వేసుకున్నావో అనవసరం, వేసుకోండి. కానీ దేవుడు కోరుకున్న అందం కనుక లేకపోతే పరలోకం వెళ్ళే అవకాశమే లేదు. ఈ అందం ప్రాముఖ్యం. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయమును లక్ష్య పెట్టేవాడు. మనుషులు చూసేవాడిని దేవుడు చూడ్డు, మనుషులు లక్ష్య పెట్టేవాడిని దేవుడు లక్ష్య పెట్టాడు, మనుషులు ఘనంగా ఎంచేది దేవుడు ఎంచడు. కాబట్టి దేవుడు కోరుకున్న అందాన్ని కలిగి ఈ లోకంలో జీవించాలని బైబిల్ని ఎక్కువగా చదువుదాం. ఉదయాన్నే లేచిన వెంటనే చదువుదాం. ఎప్పుడు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా చదవండి. ఖచ్చితంగా నీ జీవితంలో అందాన్ని మనం పొందుకోగలం. ఓపికతో మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.